చేత కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఎంతో దేవుడు ఆదుకొని ఆదరించి మనందరినీ ప్రేమించి మరి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారానికి దేవుడు కృప చేశాడు. ఎంతో మందికి లేనటువంటి అదృష్టం. మరి 2024వ సంవత్సరంలో చాలా వేదనలు, బాధలు జనవరి నెలలో సంభవించాయి. మరి సంక్రాంతి పండుగ జరుగుతున్నప్పుడే మరి మా వదిన గారు చనిపోయింది, హాస్పిటలైజ్ అయ్యింది. చాలా వేదన చెందాం. 2024వ సంవత్సరంలో మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పిన దేవుడు ఇలా జరిగింది అనుకున్న బాధపడ. కానీ మరి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉద్యోగానికి వెళ్ళాడు. చనిపోయాడు. దాదాపు 5-6 నెలలు కష్టపడ్డాడు. తరువాత మరి వాడు సొంతగానే ప్రయత్నం చేసి ఏదో రకంగా 24 మునిపే మన బెంగళూరులో ఒక మంచి కంపెనీలో స్థిరపడటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఎంతో దూరం వెళ్ళాడు ఏడ్చుకుంటూ. నా తల్లి చనిపోయింది, మాకెవరు దిక్కు లేదు అనుకున్నాడు. వాడంతకు వాడే కష్టపడి మరి దాన్ని సంపాదించాడు. ఎందుకంటే దేవుడు దుఃఖపడే వారిని వాదారుస్తూ ఉంటాడు. దుఃఖపడే వారి పట్ల ఆయన ప్రేమ చూపిస్తాడు. దుఃఖపడే వారి పట్ల ఆయన ఆప్యాయత అనురాగం ఉంటుంది. ఒకసారి నాకు గుర్తొస్తూ ఉంటుంది. పోయినసారి డిసెంబర్లో కూడా మనం ఎంతో చక్కగా నవంబర్ 6 జరుపుకున్నాం. డిసెంబర్లో కూడా అన్నీ జరుపుకున్నాం. కానీ పోయిన డిసెంబర్కి ఈ డిసెంబర్కి తేడా ఏంటంటే చాలా మార్పు చెందాం. నాకా కాదు, వాక్యంలో కానివ్వండి, ఆధ్యాత్మిక స్థితిలో కానివ్వండి, మన ఆలోచన విధానాన్ని గతంలాగా కాకుండా ప్రతి చిన్నదానికి కృంగిపోకుండా ధైర్యాన్ని కలిగేశాడు దేవుడు. ఒకప్పుడు చాలా భయం అనిపించేది కదా పని చేయాలంటే. ఈ పని జరుగుద్దా, నేను చేయగలనా, నన్ను అందరూ ఏమనుకుంటారో అనుకునేవాళ్ళం మనం. ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ఉన్నావో నిన్ను తప్పనిసరిగా దేవుడు పైకి లేవాలంటాడు. దేవుడు చాలాసార్లు చూస్తూ ఉంటాడు మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, మనం ఎలా బాగుపడుతున్నాము, ఏ రీతిగా ఉన్నాము అని ఆయన బాధపడుతూ ఉంటాడు. యెరూషలేము పట్టణం గురించి ఆయన బాధపడిన విధానాన్ని మీ అందరికీ ఈరోజు పంచుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, హల్లెలూయా, దేవుడు కూడా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేనిని బట్టి? ఆ పట్టణం ఏ పట్టణం అని? యెరూషలేము పట్టణం. జాగ్రత్తగా మనం ఆలకించాలి. యెరూషలేము పట్టణమునకు ఆయన వచ్చినప్పుడు ఆయన కన్నీరు కార్చాడు, ఏడ్చి అని రాశాడు. ఇంకా చాలా బైబిల్లో చాలా చక్కని మాటలు ఉన్నాయి. ఇక్కడ మన దాంట్లో సింపుల్ గా ఏడ్చి అని రాశాడు. కొన్ని బైబిల్లో కన్నీరు పెట్టుకుని. దేవునికి ఎందుకు ఏడవాలని వచ్చింది? అంతే కదండి. ఒక పిల్లోడు పెద్దవాళ్ళు అవుతాడు, వాడు చెడిపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడుస్తారు. అలాగే మనం తిరుగుతా ఉన్న వాళ్ళకి సడన్ గా ఒక జబ్బు రాగానే మనకి ఏమనిపిస్తుంది? ఏడుపు వస్తూ ఉంటుంది. దేవుడు ఎంతగానో ప్రేమించి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు దారి తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు చాలా వేదన, బాధ దేవుడిలో ఉంది. అందుకంటున్నాడు, ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి అని రాశాడు. నిజంగా చూసాక కనిపిస్తుంది. మన పిల్లలకి ఎంతగానో చెప్తున్నా, అయ్యా ఆదివారం నాడు
మీ పనులను విడిచిపెట్టండి, ప్రార్థనే చేయండి అని చెప్తున్నారు. అత్యవసరమైన పనులైనప్పటికీ కూడా మీరు దాన్ని విడిచిపెట్టండి. ఇక కుదరని పని అయితేనే వెళ్ళండి అని చెప్తున్నారు. మన మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ చెప్పేది అదే. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి పెద్ద చేసి ఇంత చక్కని వాతావరణాన్ని దేవుడు దయచేశాడు, తయారు చేశాడు. ఇది మనం అందరూ ఊహించే జరిగింది కాదు. ఇది దేవుని ఊహలో మనం ఉండబట్టే జరిగింది. మనమందరం ఊహిస్తే జరిగేది ఏంటో తెలుసా? చాలని జీవితాలు. ఆయన ఊహిస్తే నిన్ను పరిపక్వత కలిగిన జీవితాన్ని, సమృద్ధి కలిగిన జీవితానికి ఇస్తారు. చాలా మంది అనుకుంటారు, ఎప్పుడండి నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందండి, నేను ఎప్పుడు బాగుపడతానండి అనుకుంటూ ఉంటారు కొంతమంది. సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని బాగు చేయవలసిన సమయం వచ్చింది. ఆయన నిన్ను బాగు చేయాలనే చూస్తున్నాడు. కానీ దేవుని వైపుకు తిరిగే పరిస్థితి కూడా వస్తుంది. నీ కష్టం కలిగింది అంటే నువ్వు దేవునితో ఉన్నావు. దేవునితోనే నువ్వు బాగుండాలి, దేవునితోనే జీవించాలి. అప్పుడే నీకు దేవుని రాజ్యం అనేది నీ చెంతకు వస్తుంది. కానీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మనం దేవునితో ఉండగలిగేటట్టుగా ఉన్నామా? జాగ్రత్తగా చూడాలి. కీర్తన గ్రంథం 114వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. కీర్తన గ్రంథం 114వ అధ్యాయం, భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. అంటే నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు మేలు పొందాలి అంటే, నీ కష్టం తొలగిపోవాలి అంటే ఆయన సన్నిధిలో నువ్వు భయము భక్తి కలిగి జీవించాలి. అందుకే చెప్తున్నాడు, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఎందుకనంట? 8వ వచనం చదవండి. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. హల్లెలూయా. బండలో నుంచి నీళ్లు రావడం అనేది జరగదు. మెత్తటి నేల నుంచి నీళ్లు రావచ్చు, కానీ బండలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయి? మోషే గారికి బోధిస్తున్నాడు. ఏమని? మోషే, వాళ్ళు మంచినీళ్ళు అడుగుతున్నారా? అవునయ్యా, వాళ్ళు మంచినీళ్ళు అడుగుతున్నారు, బాధపడుతున్నారయ్యా, నన్ను ఇబ్బంది పడుతున్నారే అంటే అన్నాడు, అయ్యా అక్కడ బండ ఉందే, నీకు ఇచ్చిన కర్ర ఉందే, ఆ కర్రతో బండను కొట్టు అన్నాడు. అందుకని మోషే గారు ఏం చేశాడు? అట్లా నవ్వాడు. బండను కొడితే నీళ్ళు వస్తాయా? బండను కొడితే నీళ్ళు వస్తాయా? ఈ జనానికి నేను చెప్పమంటావా ఈ మాటలు? ఇలాంటి మాటలు నేను చెప్పేది అన్నాడు. మోషే నేను చెప్పిన మాటకే వనకకుండా ఎదురు తిరుగుతున్నావా? ఇదిగో అపాలు తేనెలు ప్రయోగించిన దేశాన్ని నువ్వు చూడగలవే కానీ చేరుకోలేవు. ఎంత భయపడ్డాడు! మోషేకున్న కంగారేంటి? బండలో నుంచి నీళ్లు రావాలనుకున్నాడు. అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుణ్ణి నేనని మర్చిపోయావా మోషే? నువ్వు ఓడిపోయాలనుకున్నావు కదూ, జారిపోయాలనుకున్నావు కదూ, నేనేమి లేనివాడిగా అన్నీ నువ్వే ఉన్నవాడిగా అనుకున్నావు కదూ, నేను లేకుండా నువ్వే అన్ని పనులు చేస్తున్నావు అనుకున్నావు కదూ. ఈ ఐశ్వర్యం అంతా నాదే, ఈ భూమంతా నేనే సంపాదించా, ఇల్లు నేనే కట్టాను అనుకున్నావా? నేను బండ పెట్టినదే, నేను గొయ్యి తవ్వనదే, నువ్వు ఏది చెయ్యలేవు. అందుకే చెప్తున్నాను ఇక్కడ, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి మూటలుగాను చేయవాడు. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని మాట్లాడండి. దేవుడు చెప్తున్నాడు, బండను నీటిగా చేసేవాడు.
బండను నీటి మడుగుగా చేసేవాడు. ఈరోజు ఎవరైనా సరే మీలో దేవుని సన్నిధిలోకి వచ్చి భయాన్ని వణుకుతో ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడితే బండ లాంటి నీ కష్టాన్ని నీటి మడుగుగా మార్చునుగాక. నీటి మడుగులు ఎందుకు ఉపయోగపడతాయి? చక్కని పంటలు పండించడానికి ఉపయోగపడతాయి, మెత్తటి భూమిని కలిగించడానికి ఉపయోగపడతాయి, నిన్ను సమృద్ధిలోకి రావడానికి ఉపయోగపడతాయి. మీరు అనుకుంటున్నారు చాలా మంది ప్రతీకారం నేనే తీర్చుకోవాలి అనుకుంటారు. ప్రతీకారం నేనే తీర్చుకోవాలి, వీళ్ళకి ఏదో రకంగా దెబ్బలు తగలాలనుకున్నారు. మీరు కొంచెం సమన్వయం పాటించండి, దేవుని సన్నిధిలో వనకండి. దేవుడే మీ పక్షాన యుద్ధం చేసింది. దేవుడే మిమ్మల్ని నడిపించి స్థిరపరిచేవాడు. ఆయన స్థిరపరిచే జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. అందుకే ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నాను, నా బిడ్డలకు ఎంత చెప్పాను నేను, నా బిడ్డలకు నేను ఎంత చెప్పితే నా బిడ్డలు ఎలా తయారయ్యారు. ఒక 2-3 గంటలు పని మానేసి అలారం చేసుకునే వాళ్ళు ఆదివారం ఇంకా పాతకాలపు జీవితంలోనే ఉంటారా? వాళ్ళు ప్రతిష్ట చేసుకొని ఎంతో మంది భోజనాలు చేయించుకొని బిషప్ గారు లాంటి వాళ్ళు తీసుకుని వచ్చి ఇంత ప్రార్థన చేశారే, పెద్ద శిలాశాసనాలు రాసుకున్నారే. శాసనాలు ఒకసారి చదవడం వెళ్ళి ఎలా ఉన్నాయో, రోజు రోజుకి దాని అందం పెరిగిపోతుంది. దాని దగ్గరికి చూస్తే ఆ శాసనాలు చూస్తే ఎంత జాగ్రత్తగా రాశాడో చూడండి. దేవుడు సోదరులారా అంటూ మొదలుపెట్టాడు పౌలు గారు వాక్యాలు ఏంటి? మీరు విడిచిపెట్టకూడదు, విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేసుకోకూడదని ఒక రాజ్యాంగం రాశాడు పౌలు గారు. ఇంకా మన పిల్లలు ఉన్నారు, ఎక్కడో బాగుపడదామనుకున్నారు, ఆయన చూసి ఏడ్చారంట. నేను బాగు చేద్దామన్నా పిల్లలు ఎంతగానో ప్రయత్నిస్తున్న ఈ పిల్లలు బాగుపడకుండా తిరుగుతూ ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నదైతే ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు. ఈరోజు సోదరి నీ గురించి దేవుడు ఏడుస్తున్నాడు, గుర్తుంచుకోండి. ఏమని? ఇంకా బాగుపడింది నాకు మాత్రం, ఇంకా బాగుపడతాడు నాకు మాడు. ఏం తక్కువ చేశానని? నేనేమన్నా తక్కువ చేశానా? అడిగిందల్లా ఇచ్చినా కూడా ప్రార్థనకు అడుగు పెట్టలేకపోతున్నావుగా. కుటుంబాలుగా నీ ఇంటిని ప్రార్థనలో ఉంచలేకపోతున్నావుగా. ఏదో ప్రార్థన అంటే ఆ పెళ్లికి వెళ్ళినట్టుగా, లేకపోతే కాబట్టి బంధువులకి వెళ్ళినట్టుగా ఒక్కొక్కరు వెళ్తానుగా ప్రార్థన. దేవుని సన్నిధిలో నువ్వు వనకాలని దేవుడు చెప్తున్నాడుగా, అది మర్చిపోయావు. ఆయన చూసి బాధపడుతూ ఉన్నాడు. 42 వచ్చిన నీవును ఈ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. నీవును ఈ నీ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నీ కన్నులకు మరుగు చేయబడి అంట. ఎందుకని చెప్పండి సార్. మనకున్నదన్న ఆలోచనలో చూసినట్ట, శ్రీమా నిన్ను నేను ఎంత బాగు చేశాను. నలుమూలలో తీసుకెళ్ళాను కదా నీ ప్రతిభ. రేగులపాడు సంఘం అంటే ఏంటో నలుమూలలో తెలిసింది. ఇదిగో నీ మందిరాన్ని చూసి, నిన్ను చూసి, నీ సంఘాన్ని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు. ఆయన అంటున్నాడు, నీవును ఈ దినమందైతే డిసెంబర్ 1వ తారీఖు అయినా సరే సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. 1 నెలలు వదిలిపెట్టాను, దాన్ని గుర్తుంచు. ఈ నెలలోనైనా నువ్వు తెలుసుకోవాలి. ఏమని? ఎలా బ్రతకాలి నేను దేవుడి దగ్గర, ఎలా ఉండాలి దేవుడితో, ఎలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలన్నా నీ కన్నులు కలిగి మరుగు చేయమని అంట. ఎందుకని? బ్రతులాడాడు
ఎంత బతుకులాడినా కూడా నువ్వు మారలేదు. నువ్వు ఎంత బతుకులాడినా నీ మనసు మారట్లా. ఆ ప్రార్థనకు వెళ్ళకపోతే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుంది? దేవుడు ఏమన్నా వచ్చి చూస్తున్నాడా? దేవుడు ఏమన్నా పలకరిస్తాడా? దేవుడు ఏమన్నా అటెండెన్స్ చేసుకుంటాడా అనుకుంటున్నారు కొంతమంది. నీ జీవితంలో జరిగే నష్టం ఏంటో, నీ జీవితంలో ఎందుకు పడిపోయావో నీకు అర్థం కావట్లా. నా ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ఏ రీతిగా ఉన్నావో అర్థం కావట్లా. నువ్వు ఏ రీతిగా వెనకబడుతున్నావో నేను అర్థం కావట్లా. ఆయన అంటున్నాడు, చాలా జాగ్రత్తగా నేను పెంచాను, ఎన్నో రకాలుగా నేను ఉంచాను, కానీ నువ్వు మాట్లాడలేదు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. ఇందాక ఏమన్నాడు? ఏడ్చాను కదా, ఇప్పుడేం చేస్తున్నాడు? యేసు కన్నీళ్లు విడిచెను. అంటే ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించు. యేసు కన్నీళ్లు విడిచాడంట. నా కుమార్తె ఇప్పటికైనా ప్రార్థన చేస్తుందేమో, నా కుమార్తె ఇప్పటికైనా సరే సాష్టాంగ నమస్కారం చేసి తనకున్న కష్టాలని చెప్పుకున్నదేమో, తన బాధలని చెప్పుకున్నదేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. యేసు కన్నీళ్లను విడిచాడు అని. అందుకే ద్వితీయోపదేశకాండంలో తన ధర్మశాస్త్రం రాశాడు 32వ అధ్యాయం 29వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనం, వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ గడవరి స్థితి యోచించుట మేలు. వారు జ్ఞానము తెచ్చుకోవాలంట. జ్ఞానం లేదు మనకి. జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ గడవరి స్థితిని యోచించుట మేలు. జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఆమేన్. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. ఇప్పటికైనా నువ్వు జ్ఞానం తెచ్చుకో. నీకున్న కష్టాలలో నిన్ను దేవుడు ఏ రీతిగా పైకి తీసుకొచ్చాడు, ఎన్ని సందర్భాల్లో నువ్వు పడిపోతే ఆయన లేపాడు. అసలు నువ్వు భూమి మీద ఉండేదానిలో పడుతుందో ఆలోచించుకో. ఒక్కొక్క సందర్భంలో చిన్న పనిలో ఒక్క క్షణం తప్పిపోయావనుకో, ఒక్క క్షణం తప్పిపోతే నీ ప్రమాదం నీ నెత్తి మీద ఉంచాలి. ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణమే దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ ఒక్క క్షణంలోనే నీ ఆయుష్ ముగిసిపోతుంది. ఆ ఒక్క క్షణంలోనే నీ ఆయుష్ పెంచబడుతుంది. నా ప్రియ సహోదరి సోదరులారా, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఎంత మంచిదో ఆలోచించుకున్నాడు. అందుకే ఆయన ఏడుస్తున్నాడు. పాపం యేసు కన్నీళ్లు విడిచేదని చెప్తున్నాడు. అదిగో యెరూషలేము పట్టణం ఇంత బాగుంది కదా, ఇంత చక్కని మందిరం పెట్టిన తర్వాత కూడా ఆ పిల్లలు కుటుంబాలుగా ప్రార్థన రాకపోవడానికి కారణం ఏంటి? నేను లేకుండానే వాళ్ళు తోటలు పెంచేస్తాను, నేను లేకుండానే పాడి పశువులు పెరిగిపోతాయా, నేను లేకుండానే అన్నీ చేసుకుంటారా వాళ్ళు? నా కృప లేకుండా బ్రతకడం వాళ్ళకి సాధ్యమేనా అని ఆ యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. తర్వాత వచ్చిన తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల వారు ఎట్లా వేయమని తరుమును. ఇద్దరు ఎట్లో 10,000 మందిని పారద్రోలుదురు. చాలా చక్కగా రాశాడు అన్నమాట. దేవుడే కనుక లేకపోతే బండ నుంచి నీళ్ళు ఎలా వస్తాయి? జరగని పని కదా. దేవుడే కనుక లేకపోతే రేగులపాడులో చిన్న సంఘంలో ఇలాంటి మందిరం ఎలా కట్టబడుతుంది? దేవుడే లేకపోతే ఇలాంటి ఆరాధనలు పొద్దున్నే సాయంత్రం ఆన్లైన్ లో ఎలా జరుగుతాయి? అవి మనం దూరి
ఊహించలేని పరిస్థితులు. దేవునికి ఎంత ప్రేమో మన మీద ఉండబట్టి, ఆయన కృప ఎంతో మన మీద ఉండబట్టి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో చక్కగా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక గైకొనకపోయేది కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. సౌలు అనే ఒక వ్యక్తి ఎవరు? సౌలు అనే ఒక వ్యక్తి గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు కాసుకునే వ్యక్తికి దేవుడు కనపడ్డాడు. ఇదిగో ఈ గాడిదలు కాసుకునే వాడిని ఇశ్రాయేలుకు రాజుగా చెయ్యి అన్నాడు. గాడిదలు కాసుకునే వ్యక్తి రాజుగా అభిషేకించబడ్డాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను కనుక. హల్లెలూయా. సౌలు ఎవరండి? గాడిదలు కాసుకునే వ్యక్తి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? రాజును చేశాడు. మరి రాజు అయిన తర్వాత ఏమైపోవాలి అతను? నాకు ఉద్యోగం ఇచ్చాడు, మంచి భోజనాలు పెడుతున్నాడు, కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నేను ఏం చేయాలి? నీకు ఇంట్లోనే కూర్చొని హాయిగా అన్నం తినకుండా ఏమా బిర్యానీ ముక్కలు తినకుండా కూర్చోవాలా? ప్రార్థన చేయాలా? చూడండి, ఒకసారి ఆలోచించండి. నేను అందుకే మీకు ఎంతో మాదిరిగా మీకు కనిపిస్తున్నా, నన్ను ఎవరు చోట్ల ఎంతున్నారంటే మీరు నేను పని పట్టలేదు, నేను పని పట్టలేదు, కాకి నా నుంచి వస్తున్నాడు పెద్ద ఈ రేగుల పాలు ఏమన్నానో అనుకున్నా. నేనేమన్నా సార్, నా వలన ఒక్క కుటుంబం మాత్రమే సంతోషం అని నాకు అది. ఊరందరూ నన్ను చూస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే త్యాగం చేసి అయ్యో నిజమేనా మాస్టర్ చెప్పి, ఎందుకని సౌలును దేవుడు అభిషేకించాడంట, కానీ దేవుడిని సౌలు అనుసరించలేదంట. నీకు మేక ఇచ్చాడు మారుతామని, గొర్రెలు ఇచ్చాడు మారుతామని, మంచి ఆరోగ్యం ఇచ్చాడు మారుతామని, ఇల్లు ఇచ్చాడు మారుతామని, పిల్లలు ఇచ్చాడు మారుతామని, కుటుంబాలుగా తల్లి వస్తామని అనుకుంటే ఎట్లవుతుందని ప్రార్థన మీరు చెప్పండి. ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు, అంతేనా? ఇంటికి ఒకళ్ళు ఆదరించుకున్నాను వస్తారు. మిగతా వాళ్ళకి ఏమైపోయింది? నేను ఇది మా సంగపతి గారి పొద్దున మాట్లాడాను. ఏంటయ్యా నీళ్ళు కడుతున్నావా అన్న. 9కి ఫోన్ చేసి, లేదు మాస్టర్ అండి నీళ్ళు కట్టలేదండి, ఇప్పుడే వచ్చా, ఆల్రెడీ సండే స్కూల్ జరుగుతుంది అన్నాడు. ఏ పనికి వెళ్ళలేదా అన్న? టెస్టింగ్ కోసం. నేను ఆదివారం రాని చెప్పానండి, ఎట్టి పరిస్థితుల్లో రాను అనే ఒప్పందం మీదే జాయిన్ అయ్యాను. హల్లెలూయా. ఒక్క మాటతో నాకు గుండె నిండా సంతోషం వచ్చిందండి. ఎందుకని? కనీసం ఒక్క మనిషి నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఆదివారం నేను ఈ పని చేయడానికి ఇష్టపడటం లేదు. మీరు చాలా మంది అలాంటి ఇష్టాలతో ఉన్నారు, లేకపోతే మీరు ఇక్కడ ఉండరు నాకు తెలిసి. నేను ఇంకేం చెప్తానంటే, మీ కుటుంబాలుగా మీరు తల్లి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతిష్ట అయిపోయింది, ఏ పాత్ర అయిపోయింది అనుకోవద్దు. అసలు మనం ప్రారంభమైంది ఇప్పుడు మన జీవితాలు మొదలైంది. ఇప్పుడు వరకు ఇల్లు కడతాం, గుడి కడతాం, అది చేసి ఇది చేసి అలసిపోయాం. మనం దేవుడు స్తుతించలా, సరి పరిచయం చేసాం. ఇప్పుడు ప్రార్థించే సమయం వచ్చింది, మనకి స్తుతించే సమయం వచ్చింది, ఆరాధించే సమయం వచ్చింది. పొద్దున్నే స్తుతులు చదువుతుంటే నా చెవులు మారుమవుతూ ఉంటాయి. ఇది నిజమైన జీవితం అంటే. ఏదో వాళ్ళని పెట్టాం, వీళ్ళని పెట్టాం, వాళ్ళ సన్మానం చేసారు, వీళ్ళ సన్మానం, ఏ అవసరం లేదు మనకి అసలు. కానీ లోకం పోకడం మనం చెయ్యాలిగా. ఎందుకు చేయకూడదు? మానేయచ్చు, కానీ అందులో కూడా ప్రార్థన ఉంది కాబట్టి చేయాలి, తప్పదు.
వాళ్ళు కూడా అభిషేకం చెందించిన వాళ్ళు వాళ్ళు చేయాలి, తప్పదు. మరి భోజనాలు ఎందుకంటే వచ్చిన వాళ్ళు వెనక్కి పంపించలేక ఏదో ఒకటి అన్నం పెట్టి పంపిస్తే సంతోషపడతారు, కానీ ఏం పెట్టుకుని నిలబెడతాం. అందుకు మనం పెట్టాం, అంతేగాని మన ప్రార్థనకి దానికి సంబంధం లేదు. ఇక్కడ అంటున్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను కైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఒక మనిషి మీ గురించి బాధపడతాను చెప్పండి. మీరు ఉన్నారండి, నాకు చాలా డబ్బులు ఇచ్చారు, చక్కగా అన్ని పనులు చేయమన్నారు, చక్కగా చేసి పెట్టారు అనుకున్నారు, మంచి మాస్టర్ అనుకున్నారు. నేను ఒక 50,000 మీ దగ్గర తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారండి? ఇంత మంచి మాస్టర్ అనుకున్నాం, ఇంత వాక్యాలు చెప్పారు ఆయన, మా కోసం కష్టపడ్డారు అనుకున్నాం, మమ్మల్ని మోసం చేసి 50,000 తీసుకెళ్తాడా అని మీ మనసులో ఉండదా? 50,000 వద్దు, 5-10,000 అయినా సరే మీకేమనుకుంటుంది? బాధ అనిపిస్తుంది. అయ్యో, జీవితంలో ఇలాంటి పొరపాటు జరిగింది, మాస్టర్ నమ్ముకొని ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాం, ఆయన దాన్ని లాభం చూసుకొని చేశాడని మీకు ఒకవేళ అనిపిస్తే మనసులో, సాధారణంగా అనిపించడానికి మీ దగ్గర అవకాశం లేదు. ఎందుకంటే అన్నీ మీ పెద్దలకి అందరికీ తెలిసిన రూపాయి ఎక్కువ తక్కువ ఏదో రకంగా సరిపెట్టుకొని నా బాధ నిలబడి, కాబట్టి దేవుడి పని ఉంది కాబట్టి, దేవుడి డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నా దగ్గర దేవుడి డబ్బులు లేకపోతే నేను చేయలేదు, దేవుడి డబ్బులు లేకపోతే నేను చేయలేదు. ప్రతి నెల నేను దేవుడి డబ్బులు, కాబట్టి మన పిల్లలు వాళ్ళు కూడా చేసే ఉద్యోగాల నుంచి డబ్బులు తీసుకొచ్చి అందులో వేయబట్టి మరి అన్ని పనులు దేవుడి పనులు చేస్తున్నాం. మేము కూడా ఇన్ని పనులు చేయడానికి ఎక్కడికి వస్తే డబ్బులు? అప్పులు ఏమన్నా లేవా? ఖర్చులు ఏమి లేవా? అన్ని ఖర్చులు, అన్ని అప్పులు ఉన్నాయి. కానీ దేవుడి డబ్బులు దేవునికే చెల్లాలి. అది ఎవరు వాడుకోవడానికి కానీ ఎవరు తీసుకోవడానికి కానీ వీల్లేదు. దేవుని డబ్బులను పేరు పెట్టుకుంటే నీలో విశ్వాసం పెరుగునుగాక. దేవుని డబ్బులు అనే ఒక మాట నువ్వు పెట్టుకోవాలి మనసులో. నీకు ఎప్పుడైతే దేవుని డబ్బులు అన్నావో నీలో కృతజ్ఞత పెరిగిపోతుంది. ఈ రోజు బతికే నెల 100 రూపాయలు వచ్చిందా, 10 రూపాయలు దేవుడికి ఇచ్చేయాలి. ఇదిగో 50 రూపాయలు వచ్చిందా, 5 రూపాయలు దేవుడికి ఇచ్చేయాలి. 200 వచ్చిందా, 20 రూపాయలు దేవుడికి ఇచ్చేయాలి అని ఒక నిర్ణయంలో కనుక నువ్వు ఉంటే నీ స్థితి మారునుగాక. చాలా మందికి ఈ దగ్గర ఎక్కడికి మనకి ఇప్పుడు ఆకలి లెక్కేస్తారు, 10 రూపాయలు ఎక్కువ 10 రూపాయలు తక్కువ అవుతా ఉంటారు. అది తప్పు, అది తప్పు. మీరు దేవుడి విషయంలో ఎక్కువ ఎక్కర్లేదు, తక్కువ ఎక్కర్లేదు. దేవుడు మనకిచ్చిన దాన్ని ఆయన కూడా నేర్చుకోవాలి. మరి సౌలు గురించి ఏమన్నాడు? నేను పశ్చాత్తాపడుచున్నాను. ఎందుకని? ఒక మంచి రాజును తయారు చేశా, మంచి ఆరోగ్యాన్ని తయారు చేశా, మంచి బుద్ధిని తయారు చేశా, పశ్చాత్తాపడుతున్నాను. నిజం చెప్పాను, మీకు చెప్తాను. మన మీటింగ్లు ముందు ఒక 2 వారాల ముందు నేను ఒక డాక్టర్ గారు ఎక్కడో ఉన్నారని చెప్పి ఎవరో చెప్తే, నేను ఉద్దంగా కూడా మా మాస్టర్లు అందరూ కూడా చెప్తే 2 నెలల క్రితం దాని టికెట్ రిజర్వేషన్ చేశాను. మా అబ్బాయి నేను ఇద్దరు వెళ్ళాము, ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, నా కాళ్ళు కానీ దేవుని యొక్క కృపతో ఎన్నోసార్లు ప్రార్థన చేశాయా, నీ సాక్షిగా మిగిలిపోవడానికి ఒక అవకాశం ఇయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నాకు అసలు వెళ్ళడం ఇష్టం లేదయ్యా అని చెప్పేయ్యా. వచ్చేటప్పుడు కూడా చెప్తుందేవా, దేవుడు మనల్ని మహిమపరచడానికి, ఆయన పనులు మనం తెలుసుకోవడానికి ఆయన చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు అవకాశం లేకుండా ఏదేదో చేసుకుంటావు. మనం సౌలుకు కూడా అవకాశం ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు. కానీ సౌలును చూసి దేవుడు ఏం చేస్తాడ? పశ్చాత్తాపడుచున్నాడు. ఎందుకని? ఆస్తి ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, అన్ని విధాలుగా బ్రతికే అవకాశం ఇస్తే వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన ఎగ్గొట్టడం, దేవుని స్తుతించడం మాట. అందువల్ల మన స్తుతి యాగం అంతా ఇప్పుడు పెరగాలి. మనకి ప్రతిష్ట అయిపోయింది, మన బాధలు అయిపోయింది. ఇక బాగుపడటం చెడిపోవడం అనేది మన చేతిలో లేదు, దేవుని చేతుల్లో ఉంది. సోదరులు, అందుకు సమూయేలు
కోపావేశులై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నారంట. ప్రభా ఏమి చేయాలయ్యా, ఎలా చేయాలయ్యా, ఏ రీతిగా ఈ బిడ్డలను ప్రభా సహాయం చేయాలి, ఈ బిడ్డల పట్ల ఏ రీతిగా నేను ఉండాలి, ఏడుస్తూ ఉన్నారు. ఎస్తేరులో కూడా మనం ఒక వాక్యాన్ని చూడొచ్చు. 8వ అధ్యాయం 6వ వచనంలో, 8వ అధ్యాయం 6వ వచనం ఎస్తేరు, నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనము చూసి మనవి చేయగా ఏడుస్తుందగా. ఈరోజు నాకు ఎందుకు బాధేస్తుందంటే మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి, ఏమండి మన కుటుంబాల గురించి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటే మనం మాత్రం ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు లోకస్వార్త 19వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి. హల్లెలూయా. మాట వింటుంటేనే నాకు భయం వేస్తుంది. ఎప్పుడు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నారు ఈ మాట. అవును. ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఎరుగకుంటివి. 7 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 11 నెలలు అయిపోయింది, 12వ నెలలోకి వచ్చాము. 2024వ సంవత్సరం కూడా అయిపోతుంది. ఇంకా నీకు ఆరాధనకు రావడం తెలియట్లేదుగా, ఇంకా ప్రార్థన చేయటం తెలియట్లేదుగా, ఇంకా దేవుడికి కానుకీయటం తెలియట్లేదుగా, దేవుడి పనులు ఎలా చేయాలో తెలియట్లేదుగా, ఏమి పట్టనట్టే కూర్చుంటున్నావుగా. మాట్లాడండి. ఏమి పట్టనట్టే కూర్చుంటున్నావుగా. అదే అన్నం తింటున్నావు, అదే కూర తింటున్నావు, హాయిగా తింటున్నావు. అయ్యో అనుకున్నావు కానీ నేను అనుకుంటాను ఫ్యాన్ దగ్గర కొడుకున్నాను. ఈ ఫ్యానే నువ్వు ఇగిపోతే ఎంత చెమట పడుతుందండి మీరు చెప్పండి ఒకసారి. అతను నా ఇంట్లో పడుకున్నా చూసా, పైకి చూస్తే మా ఇంట్లో మా అబ్బాయి వేసిన లైట్లు చూసా, రంగురంగు లైట్లు. నిజంగా ఈ సిద్ధమే లేకపోతే ఈ ఇల్లు కట్టగలమంటావా? నేను ఎవరైనా కట్టుకొని అన్ని డబ్బులు పెట్టి అక్కడ పెట్టి ఉచితంగా వస్తారు. బయట టౌన్లో కడితే ఎంత ఇస్తారు? మీరు 2 అద్దెలు అవుతాయి. పైన ఒక 20,000, కింద ఒక 20,000 అవుతాయి. అంత పెద్దలు కట్టాము. కనీసం కింద దానికి 10,000 అవుతాయి, పైన 7,000 అయితే. అంత స్థలాన్ని మరి ఎందుకు కట్టామండి? కేవలం దేవుని కోసం. అప్పుడు కూడా ఆలోచించారు వారికి ఇంకా ఇంత చక్కని అవకాశం. మరి ఇల్లు లేకపోతే అన్నమైతే ఎవరో ఒకరు ముందు పెట్టాలి. ఇల్లు లేకపోతే ఎక్కడ పడుకోవాలి వచ్చి? ఇదే చెప్పండి. ఇంకో విషయం చెప్తున్నా, మా ముందున్న స్థలం ఉంది కదా, అది గుడికి రాసిచ్చారు. ఇప్పుడు ఎవరో ఆక్రమణ ఎవరో పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ ఆ ముందున్న వాళ్ళు తీసుకొచ్చి పందిరి ఇప్పించారు. చూసారే, మన ఇల్లు కట్టేదాకా అలాంటి బుద్ధులు ఎవరికి రాలా. ఎక్కడ కట్టాలని ఇల్లు వాళ్ళు అప్పుడే పాకింది. చెప్పండి, సొంతం మన ఇల్లు ఎక్కడ కట్టాలి? పైనుంచి ప్రతి దాన్ని తీసుకెళ్ళి అందులో పడేశారు కదా. మీరంతా తిరిగారు కదా ఇల్లు. మరి ఆ ఇల్లు కట్టడం అంటే ఎంత తుప్పు దాంట్లో పడిందండి. ఏది వద్దా ఊడ్చిన వాళ్ళంతా దాంట్లో పోయినాయి కదండి. ఇలా వీటంతా తుప్పు కూడా లేదండి మన ఇంట్లో. నేను ఎందుకు చెప్తా అంటే దేవుని యొక్క ఆలోచన చూడండి. బాబు నువ్వు ఇల్లు కట్టాలి, అక్కడ అర్జెంటుగా కట్టాలి. ఏదో పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ ఏదో ఒక జెండా పార్టీని అంతా సంఘమే కానీ మన మాస్టర్ బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ప్రార్థన చేయమని అడిగారు మన సంఘాన్ని కూడా. వాళ్ళు ఎవరు? మాస్టర్ బాగా తెలిసిన వాళ్ళు, మాస్టర్ ఇంటి పేరులో వాళ్ళందరూ. ఇక్కడంటే మన ఇంటి పేరులో ఎవరు ఉన్నారు ఎవరన్నా? కానీ అందరూ మాకు బంధువులే. ఇక్కడ వాళ్ళు ఆత్మ సంబంధమైన బంధువులు. అర్థమైందండి. ఇంటి పేరులో అక్కల నాకు ఎప్పుడు అవసరం లేదు. అదే మా అక్క అందరూ అంటారు, నీకు అసలు అందరికంటే వాళ్ళే ఎక్కువ, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ. ఇంటి పేటల వల్ల ఉపయోగం ఏం లేదు నాకు తెలిసి. కానీ మైల్ అనేది నాకు లేదు కాబట్టి మైళ్ళు గీళ్ళు ఉంటే ఇంటి పేటలు కావాలి. మనకు అవసరమా? లేదు. ఆత్మీయమైన సంబంధం కలిగిన వాళ్ళు కావాలి. మ్యాటర్ అంటారు.
అయ్యా మీ సంఘంలో ఉన్న పిల్లలు చాలా ఎందుకంటే మా ఇంటి బయట ఎవరు లేరు మ్యాచ్ నాకు ఎవరో లింక్ పెడతాను అందరినీ సమానంగానే చూసాం, అందరినీ గద్దించాం, అందరికి బుద్ధి చెప్పాం, అందరినీ లైన్లో ఎవరు వదలా. తప్పు చేస్తే వదిలేదు ఉండదు. మీ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ మాటలు విన్నప్పుడు ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక ఇంత మాట్లాడాడు దేవుడు వచ్చి, అమ్మా 2017లో ఇంత బల్బుగా ఒకేసారి మనం అందరం బాప్తిజం తీసుకున్నాం. కొన్నిసార్లు పడిపోయాం, కొన్నిసార్లు లేచాం, కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డాం, కానీ ప్రతి కష్టం నుండి నిన్ను దేవుడు రక్షించాడు. గుర్తుంచుకోండి, మీరందరూ ఒక సాక్ష్యం ఉంది, నాకు సాక్ష్యం ఉంది. ప్రతి కష్టం నుండి భారతకు వస్తున్నాం, చాలా ఊళ్ళు ఇక్కడికి వచ్చి బండి ఇలా తిరగబడిపోయింది. అగ్ని వాసన అంటకుండా అభ్యర్థులుగా వాళ్ళని శత్రుకు మేషకు అభ్యర్థులుగా వాళ్ళని కాపాడాలని అనుకోవడమే తప్ప నేను చూశాను. మరి బట్టలకు కానీ మనకు కానీ ఏ మట్టి తగలకుండా ఆ తర్వాత ఇంకా 3 సార్లు పడ్డాం. మేము ప్రాంతంకి వచ్చి మన వర్షాల్లో 3 సార్లు పడ్డాం. ఇలా పడిపోవడమే తప్ప ఏమి తగలేదు ఎవరికి. దేవుడు తన బిడ్డలను కాపాడతాడు. ఇప్పుడు అంటున్నాడు ఎవరిని? ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకాలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేరగలిపి హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించాడు చెప్తున్నాడు. 7 సంవత్సరాలు చెప్తున్నాడు. నువ్వు ఇంకా ఎదగకుండా చాదస్తం పోయావనుకో, ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు శత్రువులు పెరుగుదురుగాక. చాలా బాధ చూస్తున్నాను. మన పిల్లలు ఎవరికి శత్రువులు ఉండకూడదు. వాళ్ళు వచ్చే నవంబర్ 6వ తారీఖుకి ఇంకా సంతోషంగా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదే మన పిల్లలకి ఎవరికి కష్టాలు రాకూడదని చూస్తూ ఉంటారు. నేను చేసే ప్రార్థన అదే. రేకుల పాడు నుంచి చిన్న ఫోన్ వచ్చిందంటే నాకు భయం. ఏం చేయమంటారో అనే భయం, ఏం జరుగుతుందో అనే భయం. ఇందులో ఏది జరిగినా ఫస్ట్ బాధపడేవారు ఎవరంటే నేను, తర్వాత మీరు. మనందరి గురించి బాధపడే దేవుడు. ఎందుకంటే తెలుసా, మిమ్మల్ని బాగు చేయాలి. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన యెడల ఎంత మేలు. హల్లెలూయా. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలండి. నేను ఏమన్నా కోరుకున్నా అయిపోయింది. మనం చేయాల్సిన పని ఇబ్బందులన్నీ అయిపోయింది, ఇరుకులన్నీ అయిపోయింది. చేయవలసిందంతా పటిష్టంగా చేసాం. ఇంకేమైనా మిగిలితే మేకలు తినకుండా వేసి కంచె ఒకటి వేయాలి. అది తప్ప మిగతా పనులన్నీ అయిపోయింది. ఇంకేమైనా పాత్రలు కొనుక్కుంటాం, అది మన కోసమే వాడుకుంటాం. ఇంకా అంత చెప్తే మనం చేసేది ఏం లేదు. గుడికి అన్నీ చేసుకుని వచ్చాం. అయ్యో నా ప్రజలు నా మాట విని నేడులా ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంత మేలు. నిజంగా ఎంత మేలు అని మన సంఘానికి ఈరోజు దేవుడు ప్రభు పట్టుకొస్తున్నాడు. నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అన్నాడు, నిన్ను దర్శించిన కాలంలో నువ్వు గమనించటం లేదు. గుర్తుంచుకో. రోజు రోజుకి దాటేస్తున్నావు నువ్వు. ఆ ఏమవుతుంది ఈరోజు ప్రార్థన కనకపోతే ఆదివారం ఎక్కువ ఏమవుతుంది అనుకున్నావు. నువ్వు రోజు రోజుకి నువ్వు ప్రార్థనను అశ్రద్ధ చేస్తున్నావు. అందుకన్నాడు నిన్ను దర్శించిన కాలం నువ్వు అనుకున్నావు కాబట్టి శత్రువులు నిన్ను చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకారము నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేరగలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఇంత కట్టుకున్నావేమో. నేను ఎప్పుడు ఆలోచిస్తా, ఇప్పుడు కాదు, మన ఇల్లు కన్నా ఉన్నప్పుడు ఆలోచిస్తాను. ఇంత కట్టారు. దేవుడే ఆయుష్ ఇవ్వకపోతే
ఇందాక కూడా నేను బయలుదేరి ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏడుపు వచ్చింది. మళ్ళీ నేను వచ్చాను తెలుసు, మళ్ళీ వెళ్ళిపోతున్నాక ఉంటాము అక్కడ ఉంటే మన డబ్బులు పొయ్యిలో ఉన్నాం కనుక వెళ్ళిపోతున్నప్పుడు అనిపించింది. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మా అబ్బాయిది. ఎన్నిసార్లు తలుపులు వేసాడు, మొత్తం ఊడ్చాడు, మళ్ళీ వేసాడు, తలుపులు వేసాడు, ఊడ్చి ఎన్నో పనులు. ఈ బాధ్యతలన్నీ చేయాలి. దానికోసమే దేవుడు ఇచ్చాడు. అవి కష్టం అనుకుంటే వచ్చేది కాదు. నాకు అనిపిస్తుంది బాబా, ఏ కనుక నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అనుకుంటే రిటైర్ అయ్యాక అప్పుడు రోజు ఈ టైంకి నేను హాయిగా వచ్చేస్తాగా. నాకు అప్పుడు బాధ ఉందనుగా ప్రార్థనకి. మళ్ళీ నేను ఇప్పుడు ప్రార్థన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలిగా. మళ్ళీ రాత్రికి కాకినాడ నుంచి మాట్లాడాలిగా. ఎంత కష్టమైన పని బాబా. ఎందుకో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసింది. మళ్ళీ బిడ్డలు చూసి మళ్ళీ వెళ్ళిపోవాలి నేను. దేవుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోకపోతే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు మానవ మనసు పొందకపోతే, ఇంకా బాయిలలో వేసుకునకపోతే అంటున్నాడు, రాయి మీద రాయి నిలిచి ఉన్నది నువ్వు కడతా ఉంటావు కానీ అది పడిపోతా ఉంటాయి. నువ్వు పెంచుతా ఉంటావు కానీ పడిపోతా ఉంటుంది. నీ కష్టం నీ చేతిలోకి రాదు. వచ్చిన చెప్పి ముగించాను, చదవండి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విగ్రహము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. మందిరము ప్రార్థనా మందిరం రాయబడిందంట. అందువల్ల ఎవ్వరూ కూడా దేవుని మందిరానికి వ్యతిరేకంగా కానీ దేవుని మందిరానికి దూరంగా కానీ ఉండకూడదు అన్నాడు. ఊరుకుంటలా, అయ్యో యెరూషలేములా కూడా వలసిన మందిరంలో కాబట్టి కుటుంబాలుగా వచ్చుంటే ఎక్కడ దాకా వస్తాయి? ఎక్కడ దాకా వస్తాయి? ఇక్కడ దాకా వస్తాయి. మన సరిపోతాయి. కుటుంబాలుగా తల్లి రావాలి. ఎవరు గేదె కొనుక్కున్నాను, మేకలు కొనుక్కున్నాను, కొనుక్కోండి. పెద్దమ్మా, నువ్వు అభివృద్ధి చెందాలనే చెప్తున్నా. సమయానికి చేయాలి. మనం ఇంకొంచెం కావాలంటే ప్రార్థన ముందు పెట్టుకోవాలి. మనం 11:30 అయిపోయేటట్టు పెడదాం. నేను నాతో చెప్పుకుంటే అలాగే చేద్దాం. కానీ ఏం చేయాలి సార్? కుటుంబాలుగా రావాలి. ఏమన్నాడు? రాకపోతే ఆయన చూసి ఏడ్చి కన్నీళ్ళు విడిచి ఆయన చెప్పిన మాట ఏంటది సార్? రాయి మీద రాయి నిలిచి ఉండకుండా నేను చేస్తాను. ఎంత బాధ ఉన్నది. ఈరోజు ఎంతో ప్రేమించిన దేవుడు, ఏమంటారు, ఎంతో ప్రేమించిన దేవుడు, ఎంతో చక్కగా ఉంచే దేవుడు ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారంటే మన గురించి పశ్చాత్తాపడతాం. చివరిగా ఒక వాక్యం చదువుతాం. 2 చదవనందరూ. నీ గ్రామములో జాగ్రత్తగా చదవ. అందరం నేను చదివేది బైబిల్లో, నా సొంత మాటలు కాదు. 2 నీ గ్రామములో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచడం వలన, ముట్టడి వేయటం వలన, ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారును నీ గ్రామములో నీ శత్రువులు నిన్ను నీ గ్రామములో నీ గ్రామంలో నీ శత్రువులు ఎదుర్కొంటారంటే అసలు నువ్వు అవకాశం ఇస్తే తప్ప నీ గ్రామంలో నీ శత్రువులు ఎందుకు వస్తారండి? నీ గ్రామం ఇది సాతాను వల్ల పుట్టిన శత్రువులు. నిన్ను ఎంతగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దేవుని మాటలు వినరు. ఎంతగా చెప్పినప్పటికీ కూడా దేవుని పనులంటే చేయరు. అందుకే ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఎవరి ఇదిగో నేను నిన్ను దర్శించిన సమయంలో నువ్వు ఉండటం లేదు, నువ్వు దర్శించిన సమయంలో నువ్వు లోబడటం లేదు, నిన్ను స్తుతించవలసిన సమయంలో లోబడటం లేదు. యేసు ప్రభు వారు ఈ సన్నివేశం ఏంటంటే ఆయన
మరి యెరూషలేమును సందర్శిస్తున్నప్పుడు ఆయన కనిపెట్టిన మాట లోకాసువార్తలోని 19వ అధ్యాయంలో రాసింది చక్కని మాట రాయబడింది సార్ 39వ వచనంలో. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా మీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరుకుంటున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయదని మీతో చెప్పుచున్నాను. ఏంటి ఇలా అరుస్తారని పొద్దున్న లేచి స్తుతులు స్తోత్రం 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 అంటారండి. ఎవరు మాట్లాడేది? పరిసయ్యులు. ఎలాంటి వాళ్ళు? మంచోడు కాదు, ఎప్పుడు చెప్పినా కూడా ఏదో ఒక లోపం చెప్తూ ఉంటారు వాళ్ళు. పొద్దున్నే లేచారు వాళ్ళు, ప్రార్థన చేస్తారు. పరిశీలన అంటున్నారు, ఏమండి పొద్దున్నే లెగాలి స్తోత్రం 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 అనాలా? వాళ్ళు మాట్లాడుతుంటే ఏంటి తెలుసా మీకు? వినసొంపుగా ఉండే మీకు. పొద్దున్నే లేచి వచ్చి మీకు స్తుతిస్తే ఎలా ఉంటుందో, స్తుతించకపోతే ఎలా ఉంటుందో మీకు తెలియదు. అట్లా అంటారు. అబ్బో బంతిపోలు అంటాయా, పొద్దున్న లేక స్తోత్రం 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 అంటారయ్యా అంటారండి అన్నారు. పరిశీలన అన్నారట, వాదకుడా ఏంటి మద్దాగా అరుస్తారండి? అప్పుడు ఏమన్నారు సార్, వాళ్ళు అరవకపోతే ఈ రాళ్ళే కేకలు వేయనగాక. ఈరోజు దేవుడు స్తుతించడం మేము నేర్చుకున్నాం. పొద్దున్నే లేస్తున్నాం, మనం పొద్దున్నే లేచి దేవుడు స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ చివరి దినాల్లో మనం దేవుడు అన్నాడు మీరు ఏ రకంగా చేయాలో చివరికి ఒక్క మాట ముగించారు. లోకాసువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుతున్నది, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానను. ఎంతమంది వాక్యం అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏమర్థమైందో చూడండి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభువు పేరట ఇల్లు పాడుగా విడవబడుతుంది. ఎక్కడికి ఇల్లు పాడుగా విడవబడతారా? ఆ ఇంటి ముందర ఉన్నారా? వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, 5-6 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళంతా ఏమైపోయారు? ఇల్లు లేదుగా, పాడైపోయింది. కారణం ఎవరు వ్యాపారం ఏంటి? మామగారు నాతో చెప్పేది, అయ్యా మనకి ఎందుకు రాస్తారు ఆ స్థలం, వెనక స్థలం పొందామని చూసా. ఎందుకు ఎదురు స్థలం పొందామని చెప్తారు. ఎందుకు మనం ఉన్న స్థలం సరిపోతుందా? మనం అంతా వాసంతాం, మనం ఇల్లు కడతాం. ఇక్కడ ఇల్లు పడిపోయాక వెళ్ళిపోవడమే కదరా, ఏదో మనం తప్పనిసరిగా ఇల్లు కడదాం, బ్రహ్మాండమైన ఇల్లు కడదాం, రేగులు పాటు సంఘం కోసం ఇల్లు కట్టాలని నిజంగా నా మాట ఇచ్చి తెరబెట్టా. ఇప్పుడు ఏమైందన్నా, నీ ఇల్లు పాడుగా విడవబడి ఉన్నది. విడవబడిపోయిందండి. ఎందుకని చూడలేదు, చదవండి. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంట్లో స్థుతులు ఉన్నాయా? నీ ఇంట్లో ధ్యానం ఉందా? నీ కుటుంబం అంతా వచ్చి ధ్యానం చేస్తుందా పొద్దున్నే సాయంకాలం? చేయకపోతే ఏముందన్నా, ఇల్లు ఇడవబడును గాక. మనుషులుగా మనం కట్టించుకున్నాం కానీ అందులో మనం ఉన్నాం. చూడు వాక్యం లోకసువార్తలో 13వ అధ్యాయం 35వ వచనం దేవుడు చెప్తాడు, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడును. విడవబడుతుందంట. ఎందుకని? ప్రభువు పేరట వచ్చువాడు మీరు చెప్పు వరకు మరి ఏం చేద్దాం చెప్పండి? మన కుటుంబాలకు వచ్చి ప్రార్థన చేద్దామా? పోతే పోయింది ఇల్లు అందామా? ఇది ఆలోచించుకోండి. మన ఇల్లు పోతే పోయింది రండి, మా అమ్మాయి దాకా ఇల్లు పోతుంది. తరతరాలు నిలిచి ఉండాలి నీ ఇల్లు. నీళ్ళు బాగుపడాలంటే నీ ఇంటిలో స్తోత్రాలు ఉండాలి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడవద్దే. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. అందుకే ఆదివారాలు మీ పనులన్నీ సరి చేసుకోండి. పనులు లేకపోతే ఎవరూ లేదండి, అందరికీ పనులు ఉన్నాయండి. నేను కాకినాడలో దిగి తోటలో కూడా వచ్చాను. నేను ఆదివారం ప్రార్థన కుదరదని
మా అబ్బాయి నేను తోటలో వెళ్ళి తోట అంతా గంటసేపు తిరిగి ఫోటోలు తీసుకొని మళ్ళీ బయలుదేరి వచ్చాం. పని ఎవరికి లేదండి, డబ్బులన్నీ ఏమన్నా రోడ్డు మీద పోతారండి, ఖర్చులు లేవండి, మనకి ఇబ్బందులు లేవండి, ఇల్లు లేవా, పండగ వచ్చి బట్టలు కుట్టియాలంటే 3 డబ్బులు కావాలి. ఇప్పుడు మనిషి 2,000 రూపాయలు తీసుకున్నా, మనిషి 1500 తీసుకున్నా, ఇంటికి ఎంత కావాలి, 5,000 రూపాయలు కావాలి బట్టలు కొనాలంటే. ఏది సామాన్యమైన బట్టలు. మరి పట్టు వస్త్రాలు కొనాలంటే జ్యోతి ఎంత ఉంది? పట్టు చీర 3,000 తక్కువ పట్టు చీర లేదు. మన అమ్మగారులో పెట్టినంత 3,000, అమ్మగారులో పెట్టింది 3,000. పట్టు చీర తక్కువ లేదండి. పెద్దాపురం దగ్గర అమ్ముతారు, చాలా చక్కగా పట్టు చీరలను అమ్ముతారు, కానీ 3,000 తక్కువ లేదండి అసలు. ఉన్నాయి 2,500 అటు ఇటు కనబడుతున్నాయి. అంత కష్టం అండి మన జీవితాలు. ఇప్పుడు ఏమన్నాడు? ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడగా, కానీ మీ ఇంట్లో చెప్పే వరకు మీరు నన్ను చూడలేరని. మీరు నన్ను చూడరు. మీ కుటుంబాలు బాగుపడవమ్మా. ప్రతిష్ట అయిపోయింది, నాష్టాలతో ప్రార్థన చేస్తారు, ప్రతి కష్టానికి చేస్తారంటే మేము చేయలేము. ఈ కష్టాలన్నీ చాలా బలంగా పెడతా. ఒక్కోసారి నా దగ్గర ఉన్నది కూడా పెట్టుబడి పెడతా. ఎలా? అయ్యా ఏదో రకంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకునేలా ఈ ఒక్కసారికైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకోగలవా, మరొకసారి అవకాశం ఈ ప్రభావ అని చెప్తా ఉంటాను. మీకు తెలియదు నా ప్రార్థన గురించి ఏదో సవాల్ మీకు చెప్పలేదు. నా దగ్గర కాగితాలు ఉండవని చెప్తున్నాక, కానీ మీరేం చేస్తారు? బాగుపడ్డాక మళ్ళీ మామూలు దశకి వెళ్ళిపోతున్నారు. బాగుపడినప్పుడేమో బాగుపడదని చెప్తాను, బాగుపడినంటే కనపడకుండా వెళ్ళిపోతున్నారు. మీ కుటుంబాలన్నీ ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడగా, కానీ చెప్పే వరకు కూడా మీ ఇల్లు మీరు కాదు. గుర్తుంచుకోండి, మీ ఇల్లు స్థిరపడాలంటే, మీ ఇల్లు బాగుపడాలంటే ఆయన నామానికి మహిమ కలుగును గాక అనే స్తోత్రం మీ నోట ఉండును గాక. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, దేవునికి కానుక తప్పించుకుందాం, చక్కని పాట పాడుకుంటూ